వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది ఇప్పుడు ఫేమస్ అయిన సర్వపిండి చేస్తున్నా. దాన్ని మా అమ్మమ్మ వాళ్ళు ప్రీవియస్గా చేసిండ్రు. తెలంగాణ వాళ్ళకి పక్కా తెలుస్తుంది కాబట్టి దాన్ని మా అమ్మమ్మ వాళ్ళు బియ్యం పిండి రొట్టె అంటుండే. బట్ ఇప్పుడు ఫ్యాషన్కి సర్వపిండి అంటున్నారు. ఫస్ట్ టైం నేనైతే ట్రై చేస్తున్నా. అమ్మకి నచ్చదు ఇవన్నీ తిక్కవి. సో ఇక నేను ట్రై చేసి చూపిస్తా. సొరకాయ సర్వపిండి ట్రై చేద్దామని ఇలా చెక్కు తీసుకోవాలి. మొత్తం చెక్కు తీసుకొని తురుముకోవాలి. తురుముకున్నాక చూపిస్తా. తురుముకున్న తర్వాత ఇలా కారం వేసుకోవాలి, తగినంత వేసుకోవాలి. కారం వేసుకున్నాక ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్, తగినంత ఉప్పు. పెసరపప్పు ఆర్ శనగపప్పు లేనందువలన నేనైతే పెసరపప్పు వేస్తున్నా. పెసరపప్పులు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నవి వేసేసేయాలి. చూడండి, ఇవి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం మంచిగా మిక్స్ చేసుకుంటే అయిపోద్ది. తర్వాత బియ్యం పిండి దీంట్లో వేసుకొని వితౌట్ వాటర్ ఇందులో ఇదే జ్యూసీ ఉంది. ఈ జ్యూసీతోనే మనం మొత్తం కలిపేసుకోవచ్చు. మనకి ఇష్టం ఉంటే ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడైతే బియ్యం పిండి వేస్తుంది మమ్మీ. ఇంకా అంటే ఈ జ్యూసీకి ఎంత సరిపడుతుందో అంత బియ్యం పిండి వేసుకోవాలి. చూడండి, మా మమ్మీ అయితే 2 కప్స్ వేసింది. ఇంకా పడుతుంది, కలిపినాక వేద్దాం. మిక్స్ చేసినప్పుడు మీకు కొంచెం రాదు అంటే గట్టిగా పిసుక్కుంటూ ఇలా కలుపుకోండి. ఎందుకంటే సొరకాయ జ్యూస్ అనేది ఇట్లా పిసుకోవడం వలన వస్తుంది. కాబట్టి ఇట్లా గట్టిగా మొత్తం మిక్స్ చేసాక మనం ఇలా మంచిగా కలిపేసుకొని ఇలా పెట్టేసుకొని ఇంకా లెట్స్ గో టు మేక్ సర్వపిండి. తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది మొత్తం రాసుకోవాలన్నమాట. రాసుకున్న తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న ఈ ముద్ద సర్వపిండి ముద్ద అనేది ఇందులో వేసుకొని అప్పలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ హోల్స్లో అనేది మనం ఆయిల్ వేసుకోవాలి. బిగ్లో చూడండి, సర్వపిండి అయితే రెడీ అవుతుంది. హే బిగ్లు, ఇప్పుడైతే మా నాన్న టేస్ట్ చేస్తున్నాడు. నాన్న టేస్ట్ సూపర్. ఈ సర్వపిండి అయితే యమ్మీగా ఉంది. సబ్స్క్రైబ్ చేయొచ్చు.